హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఒక రీల్ చూపిస్తున్నాను. ఈ బీజం అనేది రీసెంట్గా వచ్చింది, కానీ చాలా అంటే వైరల్ ఉంది. సో నేను బర్త్డే కోసం అనేది చేశాను. ఓకే, ఒకసారి డెమో చూస్తే ఐడియా అనేది ఉంటుంది. తర్వాత మాట్లాడదాం. డెమో అయితే చూడండి. సో డెమో అయితే చూసారు కదా, ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో పైన అయితే ఈ సాంగ్ పైన అయితే 2 డిఫరెంట్ చేద్దామనేసి అనుకున్నా, కానీ స్టార్టింగ్ ప్లాన్ అనేది అంత వర్కౌట్ కాలే. సో అందుకనే సింపుల్గా మీకు యూస్ఫుల్ అయ్యేటట్టు ఎడిటింగ్ అనేది చేశాను. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేది మీకు ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మీరు ఇందులో రెండు టైప్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దాన్ని బట్టి, అంటే కొందరు లవ్ వీడియోస్ చేయాలనుకుంటారు, కొందరేమో బర్త్డే కోసం అనేది అనుకుంటారు. సో ఇక సెట్ అయ్యేటట్టు ఎడిటింగ్ అయితే నేర్పిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో వస్తే ఒక లైక్ అయితే మర్చిపోకుండా సపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఓపెన్ అయితే ఇన్పుట్ అయితే చేసుకోండి. ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, అది కూడా మీకు ఫంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా మీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ హెచ్ ఉంది కదా, సో ఈ లెటర్లో మీరు ఒకవేళ లవ్గా ఎలా ఎడిటింగ్ చేయాలనుకుంటే అక్కడ మీ యొక్క నిక్ నేమ్ కానీ, నిక్ నేమ్లో లెటర్ స్టార్టింగ్లో ఉంటుంది కదా, సో ఆ విధంగా ఇక్కడ టైప్ అయితే చేసుకోండి. తర్వాత నేను ఇచ్చిన ఫంట్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ చేసుకొని ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి నేను ఒక ఫోటో రీప్లే చేసి చూపిస్తాను, మిగతా మీరు చేసుకోండి. చాలా ఈజీగానే ఉంటుంది. ఇలా గ్రూప్లో వెళ్ళేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళేసి, సో ఓకే, ఈ విధంగా అయితే నేను ఫోటో అనేది మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను చూడండి. ఇలా మీకు ఫోటో అదే రీప్లేస్ అనేది చేసుకోండి మీరు. తర్వాత బ్యాక్ వస్తే ఈ విధంగా మీరు ఇక్కడ ఏం చేయకుండా జస్ట్ రీప్లే చేస్తే చాలు. సో ఓకే, ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక ఈ గ్రూప్ ఉంటుంది కదా, ఈ గ్రూప్ లవ్ సింబల్ గ్రూప్, ఇందులో మీకు ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ అయి వస్తుంది. సో ఈ ఎఫెక్ట్లో మీకు మీ యొక్క నచ్చిన కలర్, మీ డ్రెస్కి సెట్ అయ్యే కలర్ అయితే ఇక్కడ మూవ్ చేసుకుంటే మీరు కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ ఒకటి అర్థమైతే మీరు మిగతా ఇక్కడ నుంచి చేసుకుంటారు చాలా ఈజీగానే. అండ్ ఇక్కడ నుంచి వేరే ఫండ్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్. ఒకవేళ మీకు బర్త్డేగా ఉంటే ఇక్కడ బర్త్డే కానీ ఈ విధంగా టెక్స్ట్ అయితే తీసుకోండి. మీ యొక్క పేరుని ఇక్కడ జస్ట్ టెక్స్ట్ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు లవ్ వీడియోస్ అయితే ఈ టెక్స్ట్ అనేది రిమూవ్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఈ విధంగా రిమూవ్ చేసుకొని షేప్ కూడా రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది, సెట్ అయిపోతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఫొటోస్లో మీరు కలర్ అండ్ ఫిల్లో వెళ్ళేసి ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే రీప్లేస్ అని చేసుకుంటే సెట్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ ఫోటో సెలెక్ట్ విషయానికి వస్తే జస్ట్ ఈ విధంగా అయితే ఫోటో సెలెక్ట్ అనేది చేసుకోండి. ఈ స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్ ఇచ్చాను కదా మీకు, అది కాపీలైట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లో వెళ్ళేసి ఇది పేస్ట్ స్టైల్ పైన క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసుకుంటే మీకు సెట్ అయిపోద్ది. ఇది చూడండి. ఓకే, ఈ షేప్ని కూడా సేమ్ కాపీ లేయర్ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది కదా. సో ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఓకే, ఈ స్టార్టింగ్ ఎఫెక్ట్ని మీరు ఎండింగ్ 2 ఫొటోస్కి అయితే ట్రై చేయండి ఈ విధంగా. ఓకే, ఇలా ఫ్రెండ్స్, వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఏదైనా వీడియో ప్రకారం ఏమైనా కొన్ని మిస్టేక్ చేసి ఉంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అవి సెట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వాళ్ళతో మేము ముందుకు వస్తాను. జై హింద్.